వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రధానంగా తెలుగు వారంతా అటు ఇండియాలోను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సమ్మర్ వచ్చిందంటే చాలు అమెరికా వైపు అన్ని కళ్ళు చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ తెలుగు సంస్థలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎంత అంగరంగ వైభవంగా ఏటా కూడా జరిగే కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు తిలకించడానికి అనేక దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ సంవత్సరం టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 నిర్వహించనున్నారు. సో ఈ మే 24, 25, 26 తేదీలో నిర్వహించనున్న ఈ కన్వెన్షన్ కి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అదే విధంగా ఈసారి మరో మెట్టు ముందుకు వెళ్తాం అనే విధంగా టీటీఏ జరుపుతున్న ఏర్పాట్లు, దానికి సంబంధించిన అనేక విశేషాలు మనతో పంచుకోవడానికి ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సో ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్వెన్షన్ సంబంధించిన ఏర్పాట్ల గురించి. సో వంశీరెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో అండి. నమస్తే అండి సింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఎస్, చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? కన్వెన్షన్ ఆల్మోస్ట్ ఇంకా 9 days ఉందండి. సో ఆబ్వియస్ గా ఏర్పాట్లన్నీ చాలా ప్రోగ్రెసివ్ గా అవుతున్నాయి. మన ఫస్ట్ టైం, మీకు తెలుసు, మన సియాటల్లో ఫస్ట్ టైం కన్వెన్షన్ చేస్తున్నాము. సో ఎవ్రీబడి అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో మీ అందరిని ఇన్వైట్ చేయడం కోసం మేము రెడీ అయ్యాము. సో 9 days లో వన్ ఆఫ్ ద మెగా కన్వెన్షన్ చేయడానికి అందరూ టీమ్, మేము అందరం కలిసి మన గెస్ట్లను ఇన్వైట్ చేయడానికి అండ్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి అన్ని సన్నాహాలు క్రియేట్ చేసుకొని రెడీగా ఉన్నామండి. ఒకవైపు పిల్లర్స్ ఎవరైతే ప్రధానంగా మనకి మల్లారెడ్డి గారు కానీ, అటు విజయపాల్ రెడ్డి గారు కానీ, మోహన్ పట్లోళ్ళ గారు కానీ, వీళ్ళందరూ కూడా యంగ్ డైనమిక్ లీడర్షిప్ కోరుకునే క్రమంలో వంశీరెడ్డి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో సియాటిల్లో అసలు చాలా ఎక్స్పెన్సివ్ కన్వెన్షన్ అయినా కూడా వంశీ గారు చేస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకంతో, మీరు చేయగలరనే విశ్వాసంతో ఈ కన్వెన్షన్ బాధ్యతలు మీకు పూర్తిగా అప్పచెప్పడం జరిగింది. అదే విధంగా మీరు కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని ఖచ్చితంగా మేము చేసి తీరుతాం, మీ మనల్ని పొందుతాం అని వారి మాట కూడా ఇచ్చినట్లుగా మాకు తెలియవచ్చింది. ఈ క్రమంలో సో ఏ విధంగా ముందుకు కొనసాగు? సో మీకు తెలుసండి, మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు, హీజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్గనైజేషన్. తను ఫస్ట్ నుంచి వెళ్ళి, నేను జాయిన్ అయినప్పటి నుంచి తను ఎంకరేజ్ చేసుకుంటూ, నేను ఒక వాలంటీర్ లాగా జాయిన్ అయిన తర్వాత ఆర్వీపీ లాగా, ఈవీపీ లాగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా ఉన్నాము. సో మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు అండ్ కోచైర్ మోహన్ గారు అండ్ మెంబర్ భరత్ గారు, వాళ్ళ లీడర్షిప్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్ గా మల్లారెడ్డి గారు ఇస్ ద ఫస్ట్ పర్సన్. మేము ఏంటంటే ఎప్పుడు కన్వెన్షన్స్ ఈస్ట్ కోస్ట్ సైడ్ అవుతాయి, ఎప్పుడు మనకు వెస్ట్ కోస్ట్ కావట్లేదు. అండ్ వెస్ట్ కోస్ట్ లో డ్రైవబుల్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే ఒకటేమో కాస్ట్లీ, ఇంకొకటి ఏంటంటే డ్రైవబుల్ డిస్టెన్స్ లో మిగతా స్టేట్స్ లేవు, థర్డ్ ఏంటంటే నంబర్ ఆఫ్ పాపులేషన్ తక్కువ అని. బట్ మేము మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే సియాటల్లో చేస్తే బాగుంటది, ఎవరు చేయండి మనం చేస్తేనే యూనిక్ గా ఉంటది అని అన్నప్పుడు, వాళ్ళు రైట్ అవే తను అగ్రీ చేశాడు. బట్ డెఫినెట్ గా ఒక ఛాలెంజ్ అనేది ఉండే. ఎందుకనంటే మీకు గుర్తుంటే, మేము న్యూ జెర్సీలో చేసిన ఎంటైర్ కన్వెన్షన్ ఒక $1.5 million కన్వెన్షన్ చేసినాము. అదే ఇక్కడ $3.5 million కన్వెన్షన్ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే డబల్ ద కాస్ట్ అవుతుంది. అదే $1.5 million మేము ఓన్లీ ఫుడ్ కే పెట్టాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ద కన్వెన్షన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద ప్లేస్, ఇవన్నీ. బట్ ఐ థింక్ ఐ నీడ్ టు సే దట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే కమ్యూనిటీ నుంచి మంచి సపోర్ట్ వచ్చిందండి. మీకు తెలుసు, జనవరి నుంచి మేము మొదలెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఒక 20-25 సిటీస్ ని మనం ఫండ్ రైజింగ్ కోసం వెళ్ళాము. ఏ ఫండ్ రైజింగ్ సిటీకి వెళ్ళినా, న్యూయార్క్, న్యూ జెర్సీ, డెట్రాయిట్, అట్లాంటా, నార్త్ కెరోలినా, బాస్టన్, డాలస్, ఎక్కడికి వెళ్ళినా కానీ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సో మనము వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ ఏంటంటే, విత్ ఇన్ 4 to 5 months టైం ఫ్రేమ్ లో మేము ఆల్మోస్ట్ $3 million మేము ప్రొక్యూర్ చేయగలిగినాం. ఐ థింక్ దట్ ఇస్ వన్ డెఫినెట్లీ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ దెన్ నేను ఈ సాక్షి త్రూ అందరికీ నేను మరొకసారి మన అమెరికాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ అందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఫస్ట్ టైం సియాటల్లో చేస్తున్నారు, మీరు ఫస్ట్ టైం ఇంత పెద్ద టాస్క్ తీసుకున్నారు, వీఆర్ దే టు సపోర్ట్ యూ అని చెప్పి అందరూ ముందుకు వచ్చిండ్రు.
బిజినెస్ ఫ్రెండ్స్ Yes. గానీ, ఫ్రెండ్స్ గానీ, లేకపోతే టీటీఏ గానీ, లేకపోతే వేరే ఆర్గనైజేషన్స్ అన్ని ఫ్రెండ్స్ అందరూ ముందుకొచ్చి సపోర్ట్ చేశారు. దానికి డెఫినెట్‌లీ ఐ ఫీల్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంది. రైట్ అండి. సో మనం ఫైనాన్షియల్ డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందుగా మీరు ఆల్రెడీ కొంత క్లూ ఇచ్చారు మాకు. సో వెళ్ళడానికి ముందుగా మెయిన్ అసలు కన్వెన్షన్ అనేది మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ప్రధానంగా ఒకటి ఫైనాన్షియల్ ఎనీహౌ మీరు అందులో క్లియర్ గా ఉన్నారని చెప్తున్నారు. సో దాంతో పాటుగా జస్ట్ మనీ అనేది కాకుండా ఎగ్జిక్యూషన్‌లు అనేవి చాలా ఉంటాయి. సో అందులో అటు మనకి సిఆర్‌టి లాంటి ఏరియాలో ఎక్స్‌పీరియన్స్ అంటే ఈ కన్వెన్షన్స్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఉండే వాలంటీర్స్ కూడా అవసరం. సో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మరి మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? ప్రధానంగా మీరు ఏవి ఛాలెంజెస్‌గా భావిస్తున్నారు? సో మెయిన్ థింగ్ ఏందంటే అండి, మనకు 3,000,000 మనకు ప్రపోజ్డ్ బడ్జెట్‌ని 3,000,000 మేము ప్రొక్యూర్ చేయగలిగినాము. బట్ ఏందంటే మీకు తెలిసే ఉంటది. ఒకటేందంటే ఆల్వేస్ మనం 3,000,000 అనుకుంటే 3.5 అయితది. అంటే దేర్ ఇస్ 10-20% ఆఫ్ ఓవర్ రన్ అనేది ఉంటది. అది డెఫినైట్‌లీ దట్స్ వన్ ఆఫ్ ద ఫియర్. అండ్ లాస్ట్ మినిట్‌లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఏమైతదంటే తెలియని కాస్ట్‌లు యాడ్ అవుతూ ఉంటాయి. రైట్. అది మా విజయపాల్ గారు ఈస్ డూయింగ్ అమేజింగ్ జాబ్. తను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకనంటే బడ్జెట్‌ని వితిన్ లిమిట్స్‌లో పెట్టాలి అనని. అండ్ తర్వాత తను ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్‌ని డీటెయిల్‌గా చూసి తను బడ్జెట్‌ని తీసుకొనొస్తున్నారు. బట్ స్టిల్ ఏందనంటే దట్స్ వన్ ఫియర్ వి హావ్. ఒకటేంటంటే బడ్జెట్ ఓవర్ రన్ అయితే ఎలా అననేది. ఎందుకంటే మేము ఆల్రెడీ మాక్స్‌డ్ ఔట్. ఎవ్రీ రూపీని తీసుకొనొచ్చేసాం లోపలికి. అదొకటి. హుహు. సెకండ్ థింగ్ ఏందంటే, ఇప్పుడు మీరు సియాటల్‌లో మెయిన్ ఛాలెంజ్ ఏందంటే, మేము చేసే కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఇట్స్ ఎ లేబర్ యూనియన్. రైట్. హ్మ్. మనం జనరల్‌గా కన్వెన్షన్స్‌లలో అన్నిట్లలో ఏంటంటే, ఎవరొచ్చినా గాని వాళ్ళకి మనము లంచ్ గాని, డిన్నర్ గాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లేబర్ హ్మ్. యూనియన్ వల్ల ఏమవుతుంది అనంటే, మనం ఓన్లీ డోనర్స్‌కి మాత్రమే ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. మిగతా కమ్యూనిటీ ఓకే. మెంబర్స్‌కి మనం మనం పర్చేజ్ ఆప్షన్ ఇవ్వాల్సొస్తుంది. ఎందుకనంటే, వేరే వెండర్ బూత్‌లలో పర్చేజ్ ఆప్షన్ ఇవ్వాల్సొస్తుంది. అదొక హ్మ్. డిఫరెంట్ కొంచెం ఎక్స్‌పీరియన్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ అవుతూ ఉండొచ్చు. అంటే జనాలు ఒక ఓకే. ఎక్స్‌పెక్టేషన్‌తోనొస్తారు. వచ్చినప్పుడు అవును. వాళ్ళకి హాస్పిటాలిటీ కొంచెం డిఫరెంట్‌గా అనిపియొచ్చు. అదొక సెకండ్ ఛాలెంజ్. హ్మ్. అండ్ థర్డ్ థింగ్ నేను ఐ థింక్ వాలంటీర్స్ ఈస్ ద లీస్ట్ థింగ్ అండి. ఎందుకంటే మా దగ్గర అమేజింగ్ యూత్ క్రౌడ్ ఉంది. పీపుల్ ఫ్రమ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, టీ మొబైల్, స్టార్‌బక్స్, నార్డ్‌స్ట్రామ్ ఇట్లా మంచి క్రౌడ్ ఉంది. అందరూ అంటే తెలుగు, తెలంగాణ అనే కాకుండా ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ ఈస్ కమింగ్ టుగెదర్ టు సపోర్ట్ దిస్. నేను ఈ డీటెయిల్స్ చెప్తాను మీకు. కొన్ని అమేజింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం. సో వాలంటీర్ వైస్ ఏందనంటే మేమిక్కడ బతుకమ్మ చేస్తేనే 4,000 మందొస్తారు. సో, హ్మ్. మేము ఇది 8,000 పీపుల్‌ని టార్గెట్ చేస్తున్నాము. సో, అవును. ఇట్ జస్ట్ డబులింగ్ ద సైజ్ ఆఫ్ ద థింగ్ కాబట్టి మేము వాలంటీర్ వైస్ వి ఆర్ నాట్ మచ్ వరీడ్. ఎందుకంటే ఎగ్జిక్యూషన్, హాస్పిటాలిటీ అనేది మాకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటది సియాటల్‌లో. సో, ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. సక్సెస్ అంటే ఒకటి హాస్పిటాలిటీ ప్రధానం. వచ్చే దగ్గర హోటల్ రూమ్స్ మనం జనరల్‌గా చూసే మెసప్ ఎక్కడుంటదంటే, ఆ హోటల్ రూమ్స్ ఇచ్చే పరిస్థితుల్లో గాని, లేదంటే ఫుడ్ దగ్గర గాని ఇష్యూస్ అనేవి మనకు సహజంగా కనిపిస్తా ఉంటాయి. ఓవరాల్‌గా ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ స్టోరీ. సో, ఈ విషయానికొచ్చేసరికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ డిలేస్ లేకుండా ఎలా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు? వచ్చే వాళ్ళని అకామిడేట్ చేసే ప్రయత్నం. అండ్ సెకండ్ ఏంటంటే ఫుడ్ అనే విషయానికొచ్చేసరికి మీకక్కడ సహజంగా ఆహ్, ఈ వేరియస్ స్టేట్ రూల్స్ వాటెవర్ ఉండటం వల్ల ఈ ఈ ఇబ్బంది ఉండొచ్చు. బట్ ఆ మెసేజ్ అనేది వాళ్ళకి ప్రాపర్‌గా కన్వే అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చేటప్పుడు. సో, ఆ మెసేజ్‌ని ఎవరైతే టికెట్స్ తీసుకుంటున్నారో వారికి అదే టైంలో తెలియపరిస్తే వచ్చి డిసప్పాయింట్‌మెంట్ కంటే సేమ్ టైమ్ తెలియపరచడం వల్ల చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఆ క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డెఫినైట్‌లీ అండి. మనం ఒకటేంటంటే మెయిన్ డోనర్స్‌కి ఎండ్ టు ఎండ్ మనం టేక్ కేర్ చేస్తున్నాము. డోనర్స్‌కి మనము హుహు. హాస్పిటాలిటీ అనేది వెరీ గుడ్ పాయింట్ రూమ్స్ అనే దగ్గర. దాన్ని మనం హోటల్స్‌తో యెస్. ముందు మాట్లాడేసేసేసి ఎర్లీ ప్లానింగ్‌తోని మేమేం చేసామంటే హ్మ్. ఇప్పుడు 100,000 డోనర్స్ ఉన్నారనుకోండి, 50,000 డోనర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి వన్ ఆన్ వన్ వాలంటీర్ మ్యాపింగ్ చేసాం. అంటే ఇప్పుడు హుహు. మీరు వాళ్ళు ఈ లాస్ట్ వీక్ నుంచేలే ఇప్పుడు మీరు డోనర్ అంటే మీతోని ఆల్రెడీ టచ్‌లో ఉన్నారు. సింహ గారు నా పేరు ఓకే. వంశీ మీకు వాలంటీర్‌ని ఓకే. మీకేమన్నా కావాలంటే చెప్పండి అని రైట్. So we want to ఓకే. give the best experience when they are coming for the first time to Seattle, right? సో, హ్మ్. ఆ వన్ ఆన్ వన్ యెస్. మ్యాపింగ్ అనేది రవిసాద్ గారు అండ్ దెన్ మా హాస్పిటాలిటీ చైర్ అండ్ దెన్ టీమ్ అందరూ చాలా బాగా చేశారు. సో, అండ్ ఈ హాస్పిటల్ రూమ్స్ కూడా
ఇప్పుడు మా కన్వీనర్ చంద్రసేన గారు, కోఆర్డినేటర్ మాణిక్యం గారు, కో కన్వీనర్ గణేష్ వీరమణి గారు, కో కోఆర్డినేటర్ మనోహర్ గారు, అండ్ మాకు నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు గారు. ఇస్ ఎ కోర్ టీమ్ ఆఫ్ ఇది. అండ్ దెన్ కాన్ఫరెన్స్ అడ్వైజర్స్ మనోజ్ గారు, అనిల్ ఎర్రబెల్లి గారు. వీళ్ళందరూ కలిసి ఏందనంటే మంచిగా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేసి మన హోటల్ రూమ్స్‌ని ఎట్లా లెస్ ఆఫ్ ఎ వెయిట్‌తోని ఎలా ఇవ్వచ్చు అనేది మొత్తం ప్లాన్ చేశారు. సో, ఎందుకంటే మనం వచ్చిన డోనర్స్ అందరిని ప్రీ ప్లాన్డ్‌గా ముందే తీసుకున్నాం కాబట్టి, వాళ్ళ లిస్ట్ అంతా హోటల్ రూమ్స్‌కి ఇచ్చేసేసి, వాళ్ళు రాకముందునే వాళ్ళ కన్ఫర్మేషన్ నంబర్స్ పంపించేసేసి, సీమ్‌లెస్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. ఓకే. డెఫినెట్‌గా ఫుడ్ అనేది మాత్రం ఒకటి కంపల్సరీ రెస్ట్రిక్టెడ్ వేలో చేయాల్సొస్తది. ఎందుకనంటే మనం పెట్టిన వాళ్ళకి బయట కమ్యూనిటీ మెంబర్స్ అందరికి ఏం చేశామనంటే, వాళ్ళకు ఫుడ్ అనేది మనం ఎక్కడ అన్ పర్చేస్‌లో ఆఫర్ చేయలా. ఎలా అంటే ఓన్లీ టికెట్ ఇచ్చాము. అది కూడా చాలా తక్కువ ప్రైస్‌లో ఇచ్చాము. 2 డేస్ కన్వెన్షన్ మొత్తము ఎండ్ టు ఎండ్ కన్వెన్షన్ అటెండ్ కావడానికి ఓన్లీ $50 మాత్రమే పెట్టాము టికెట్ ప్రైస్. ఎందుకంటే అందరి కమ్యూనిటీని ఎంకరేజ్ చేయడం కోసం. యాహ్! అండ్ వాళ్ళ కోసం ఏంటనంటే క్లియర్‌గా ఇక్కడ అందరికి కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎందుకనంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ ఎవ్రీ రూపీ మనం పెట్టే రూపీని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం ఏందంటే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. లేబర్ యూనియన్ ఉంది. ఫుడ్ మనం హుహు. అందరికి సర్వ్ చేయాలి. బట్ ఇప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్‌కి $1,000,000 పే చేయడం కష్టం. కానీ ఒక ఫ్యామిలీకి ఒక $50 పే చేసి ఫుడ్ కొనుక్కోవడం ఈజీ అవుతది. ఈజీ. అది యాహ్! ఆ ఫుడ్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే 4 వెండర్ బూత్స్ పెడుతున్నాము. సో దట్ హుహు. ఏంటి అనంటే ఎనీబడీ కెన్ బై ఫుడ్ అనేటట్టు పెడుతున్నాం. దాన్ని మీరు అంటే ఎవ్రి ఫోరమ్‌లో మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. ఓకే. ఆహ్, ఒకటేంటంటే ఈ అమెరికన్స్ దీనికొచ్చే వరకు ఏమైద్దంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక డిన్నర్‌లో గాని, లంచ్‌లో గాని 2, 3 ప్లేట్లు చేంజ్ చేస్తాము. ఈ హ్మ్. కన్వెన్షన్స్ వాళ్ళేమంటారంటే యూ టచ్ ఎ ప్లేట్ యూ పే $100 అనేటట్టుంది. అదొక హ్మ్. బిహేవియరల్ దాన్ని గూడా మనం ఏంటంటే మన కమ్యూనిటీకి ఒక పొలైట్ వేలో మన డోనర్స్ అందరికి కమ్యూనికేట్ జేస్తున్నాం. ఇట్లాంటి ఛాలెంజెస్ ఓకే. ఉన్నాయి. మీ సపోర్ట్ కావాలి అని. ఓకే. యాహ్! అది కన్వే చేస్తే ముందుగానే అది మోర్ ఈజీ అవుతుంది. అండ్ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. ఆల్ ఆఫ్ సడెన్ అది సర్ప్రైజ్‌లా ఉండేసరికి కాస్త నేమ్ టు నేమ్ అనేది టఫ్ అవుతుంది. ఇబ్బందికరంగా కూడా ఉంది సంస్థ కూడా. సో, కమ్ టు ద క్రౌడ్ అండి. సో, క్రౌడ్ వచ్చేసరికి క్రౌడ్ విషయంలో మెయిన్ ఏంటంటే ఈవెంట్ సక్సెస్‌లో ఇదెంత అవసరమో సేమ్ టైమ్ క్రౌడ్ అనేది కూడా ఇంపార్టెంటు. సో, మీరు చెప్పినట్టుగా డ్రైవబుల్ ఉండే సిటీస్ కూడా చాలా తక్కువ కాబట్టి, సో, ఈ క్రౌడ్ విషయంలో మీరు ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అసలు టీటీఏ కన్వెన్షన్‌కి పబ్లిక్ అక్కడ సీఆర్‌టీలో పబ్లిక్ భారీ ఎత్తున తరలి అసలెందుకు రావాలి? మెయిన్ ఇదే అండి. అంటే ఇంతవరకు ఏ ఇండియన్ కన్వెన్షన్ సియాటిల్‌లో జరగలేదు. రైట్. హ్మ్. ఫర్‌గెట్ అబౌట్ తెలుగు ఆర్ తెలంగాణ. ఏ ఇండియన్ కన్వెన్షన్ హ్మ్. కూడా జరగలేదు. ఎవరు అంతా సాహసం జేయలేదు. సియాటిల్‌కి ఒక కన్వెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనే సాహసం జేయలేదు. ఇది యెస్. మేము డెఫినిట్‌గా భగీరథ ప్రయత్నం లాగానే జేస్తున్నాం. ఏందంటే, మేము హ్మ్. ప్రతిసారి వెస్ట్ కోస్ట్‌కొస్తాం, ఈస్ట్ కోస్ట్‌కొస్తాం. అది ఈస్ట్ కోస్ట్‌కొస్తాం, సెంట్రల్‌కొస్తాము. మీరు గూడా అందరూ హ్మ్. ఒకసారి వెస్ట్ కోస్ట్‌కి రావాలి. వెస్ట్ కోస్ట్ కూడా బ్యూటిఫుల్ ఉంటదని చెప్పి మేము అందరిని తీసుకురావడం కోసం ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. బ్లూ దాంట్లో మూన్. ఆహ్, సో, ఇప్పుడు ఛాలెంజ్ ఏందంటే డెఫినిట్‌గా ఆహ్, కొన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నామండి. ఫ్రైడే బ్యాంకెట్ డిన్నర్ అది ఎక్స్‌క్లూజివ్ ఫర్ డోనర్స్. దాని క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నాం మేము. సో, హుహు. వచ్చిన ఆహ్, డోనర్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలనేది ఫ్రైడే బ్యాంకెట్ డిన్నర్. దాంట్లో మేము హ్మ్. క్రౌడ్ గురించి వర్రీ కావట్లేదు. సాటర్‌డే మార్నింగ్ ఏం చేస్తున్నామంటే ఇంతవరకు ఎప్పుడు ఏ కన్వెన్షన్‌లలో చేయనట్టు, మేము ఒక హ్మ్. సియాటిల్ డౌన్ టౌన్‌లో హయత్‌లో హోటల్‌లో ఉంటున్నాము. అక్కడి నుంచెళ్ళి మన గెస్ట్‌లు సియాటిల్ కన్వెన్షన్ సెంటర్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ మన లోకల్ కన్సులేట్ జనరల్‌తోని కొలాబరేట్ అయ్యి, మనము ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి, మనకు తమిళ్, మహారాష్ట్ర, గుజరాతీ, బెంగాలీ అన్ని కమ్యూనిటీస్‌ని ఇన్వాల్వ్ చేసి ఒక ఇండియా పరేడ్ అనేటట్టు మనం చేస్తున్నామన్నమాట. ఒక ఫ్లోట్స్ లాగా తయారు చేసేసేసి కమ్యూనిటీని డిఫరెంట్ వావ్! వాళ్ళ మనము డ్రెస్ చేసుకొని ఒక క్వార్టర్ మైల్ ఒక 30 మినిట్స్ వాక్ పెట్టామన్నట్టు. హ్మ్. మంచి బాజా బంత్రిలతోని, ధోల్ తాషాతోని, రథాలతోని అట్లా అన్నిట్లలో తీసుకుంటూ హ్మ్. ఒక 15, 20 మినిట్స్ తీసుకొస్తాం. దాంట్లో ఏంటంటే వి వాంట్ టు షోకేస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ. నాట్ జస్ట్ తెలుగు, తెలంగాణ కమ్యూనిటీ. షోకేస్ ద యెస్. పవర్ దాంట్లో అందరూ ఇండియన్ కమ్యూనిటీ అందరొచ్చి ముందుకొచ్చి పార్టిసిపేట్ జేస్తున్నారు. అది సాటర్‌డే మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి కన్వెన్షన్ సెంటర్‌కొచ్చేసేసి వి విల్ డూ ఎ కన్వెన్షన్ కిక్ ఆఫ్. కన్వెన్షన్ కిక్ ఆఫ్ అయిపోయినంక
మళ్ళీ ఇంతవరకు ఎవరు చేయని రీతిగా మాది క్లౌడ్ క్యాపిటల్ కాబట్టి దాంట్లో మేము లాస్ట్ ఇయర్ మీకు తెలిస్తే నేను కొత్తగా మనం న్యూ జెర్సీలో స్టార్టప్ ఫోరం అని చెప్పేసి మనం స్టార్ట్ చేసిండే మన కన్వెన్షన్‌లో. అవును. ఇప్పుడు మీరు అవును. చూస్తే ప్రతి కన్వెన్షన్ కూడా మమ్మల్ని ఫాలో అయ్యి స్టార్టప్ ఫోరమ్స్ పెడుతున్నారు. అవును. అలానే ఈ ఇయర్ ఏం చేసినానంటే దాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి హ్మ్. సీఎక్స్ ఫోరం అని చెప్పి పెట్టాం మనం. ఎందుకంటే మన ఇండియన్ కమ్యూనిటీకి మోస్ట్ ఐటీ పీపుల్ ఉన్నవాళ్ళు వాళ్ళకి జాబ్స్ హ్మ్. కావాలన్నా, కెరీర్‌లో గ్రోత్ కావాలన్నా గాని, ఆ నెట్వర్కింగ్ గావాలి. అందుకని ఏం చేసినామంటే మైక్రోసాఫ్ట్ నుంచెళ్ళి, అమెజాన్ నుంచెళ్ళి, మెటా, టీ మొబైల్, నాట్‌స్టామ్ ఇలా కంపెనీస్ నుంచెళ్ళి సక్సెస్‌ఫుల్ సి లెవెల్ పీపుల్‌ని తీసుకొనొచ్చి, సీవీపీస్‌ని, ఎస్‌వీపీస్‌ని తీసుకొనొచ్చేసేసి ఒక సీఎక్స్‌ఓ ఫోరం లాగా పెట్టాము. ఆ సీఎక్స్‌ఓ ఓకే. ఫోరం ఏంటంటే, మన ఇండియన్స్ మోస్ట్‌లీ తెలుగు వాళ్ళే ఉన్నారు దాంట్లో. మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు మనలాంటి వాళ్ళే ఎలా అంత ఫాస్ట్‌గా గ్రో కాగలిగారు? వాళ్ళ ఇన్‌స్పిరేషన్ వాళ్ళని ఎలా మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు? వాళ్ళు ఏ ఛాలెంజెస్ హ్మ్. ఫేస్ చేశారు? రైట్. వాళ్ళు మనకు సజెషన్స్ ఏమిస్తారు కమ్యూనిటీకి అని ఒక సీఎక్స్‌ఓ ఫోరం లాగా క్రియేట్ చేసినాము. దానికి డెఫినిట్‌గా డిమాండ్ చాలా ఉంది. అండ్ దెన్ సెకండ్ ఏందంటే అంటే ఏ ఫోరమ్స్ మెయిన్ ఆకర్షణగా ఏ ఫోరమ్స్ అడుగు? సీఎక్స్‌ఓ ఫోరం మీద మెయిన్ ఉందండి. తర్వాత బిజినెస్ ఫోరం ఉంది. తర్వాత హ్మ్. సీఎంఈ అని చెప్పి మెడికల్ సెమినార్ ఉంది. వుమెన్స్ ఫోరం ఉంది. సో, ఈ ఫోరమ్స్ చాలా మేజర్‌గా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా పొలిటికల్ ఫోరము ఇవన్నీ మిగతాయన్నీ కామన్‌గా లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. మన వాళ్ళకి. సో, యెస్. అది సాటర్‌డే రోజు అవుతుంది. సాటర్‌డే ఈవినింగ్ మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి ఉంటాయి. సండే రోజు హుహు. భద్రాచల రాముల వారి కళ్యాణం చేస్తున్నాం. అది హుహు. కూడా మనమేందంటే వి ఆర్ నాట్ రెస్ట్రిక్టింగ్ టు తెలుగు అండ్ తెలంగాణ కమ్యూనిటీ. వి ఆర్ ఇన్వైటింగ్ ఆల్ ద ఇండియన్ కమ్యూనిటీ టు కమ్. సో, మా గోల్ ఏందంటే ఒక 3000 మంది ఫ్యామిలీస్‌తోని ఆ హాల్‌లో రాముడి కళ్యాణం జేయాలి అని. ఇక లోకల్ టెంపుల్స్ అందరిని ఇన్వైట్ జేసినాము. వావ్! వాళ్ళందరిని పార్ట్నర్‌లాగా జేసినాము. ఈచ్ టెంపుల్ నుంచి హ్మ్. ఒక ప్రీస్ట్ వస్తున్నారు. సో, అది గూడా కనీవినీ ఎరుగని విధంగా ఒక లార్జ్ స్కేల్‌లో మనకు ఇప్పుడు ఇది రాముడి సాటర్‌డేనా? ఇది సండే అండి. సండే మార్నింగ్. సండే. ఓకే. సండే మార్నింగ్ కళ్యాణం అవుతుంది. అది కూడా హ్మ్. మనకు లార్జ్ స్కేల్‌లో కాబోతుంది. అండ్ సండే ఈవినింగ్ మనకు కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎండ్ విత్ తమన్ గారి ప్రోగ్రామ్. సో, వి ఆర్ ఓకే. టార్గెటింగ్ ఎనీవేర్ నేను సాటర్‌డే రోజు ఒక 5000 టార్గెట్ చేస్తున్నాము. ఈజీగా వస్తారనుకుంటున్నాము. సండే రోజు ఒక హుహు. 8-10 పీపుల్ టార్గెట్ చేస్తున్నాము. ఓకే. లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు కమ్. ఈ బ్యాంక్వెట్ అనేది ఇదివరకు డోనర్స్ వరకు పరిమితమయ్యి ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్‌లో జరుగుతా ఉండేది. అది కాస్త టికెటింగ్ స్టార్ట్ చేసినాక భారీ ఎత్తున జనాలు గుంపుగూడి అది కాస్త ఇబ్బందికరంగా అందరికి అటు డోనర్స్‌కి, ఇటు కండక్ట్ చేసే వాళ్ళకి, సంస్థలకి అందరికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపించింది. సో, ఈ క్రమంలో మీరు ఏ విధంగా అది చేస్తున్నారు? సో, నేను ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంకెట్ స్ట్రిక్ట్‌గా డోనర్స్‌కే పెట్టినామండి. మనం బ్యాంకెట్ టికెట్స్‌ని సేల్ లాగా జనరల్‌గా సేల్ లాగా పెట్టలేదు. ఏమీ లేదు. ఎందుకంటే ఓకే. మనకిచ్చిన వాళ్ళు చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అనేది మెయిన్ మా గోల్. సో, మేము హ్మ్. బ్యాంకెట్‌ని అక్కడ క్రౌడ్ గాకుండా క్వాంటిటీ గాకుండా క్వాలిటీ కోసం చూస్తున్నాము. సో, ఓకే. స్ట్రిక్ట్‌లీ లిమిటింగ్ టు డోనర్స్ ఇన్ బ్యాంకెట్‌లో. అండ్ దెన్ వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి కోసం ట్రై చేస్తున్నాం. క్రౌడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ డే సాటర్‌డే 5,000 అన్నారు. సండే 8,000-10,000 అని అంటున్నారు గదా! సో, ఓవరాల్‌గా క్రౌడ్ చూసినట్లయితే మీరు చెప్పిన నంబర్స్‌లో అంటే 12,000 వరకు మనకి సీఆర్‌డీలో అంత స్ట్రెంగ్త్ అనేది తెలుగు క్రౌడేనా? లేదంటే అందరూ కలిపా మీరు తెలుగు చెప్పింది? క్రౌడ్ ఉందండి. చాలా ఉంది తెలుగు క్రౌడ్. మేము బతుకమ్మ చేస్తే లాస్ట్ టైమ్ చేస్తే ఆ! 4000 మందొచ్చారు బతుకమ్మకి. ఆ! రైట్. ఓహ్! ఓకే. ఒకటే ఏంటంటే సియాటల్‌లో అలవాటు కానిదేంటంటే, సియాటల్ హ్మ్. ఈస్ ఎ మోర్ ఆఫ్ ఎంప్లాయీ క్రౌడ్. రైట్. అంటే బిజినెస్ ఓకే. క్రౌడ్ తక్కువ కొంచెం. యెస్. ఎంప్లాయీ క్రౌడ్ కాబట్టి ఏంటంటే ఇప్పుడేంటంటే మోర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటారు. ఇప్పుడు మీరు నాకిక్కడ ఫేమస్ హీరో గాని ఎవరైనా వస్తున్నారంటే కింద మా బాబుకి ఓకే. ఏదో స్విమ్మింగ్ క్లాస్ ఉంది. లేకపోతే మ్యాథ్ క్లాస్ ఉంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ అనేటట్టు ఉంటారన్నట్టు. సో, యెస్. ఇట్స్ ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ బిజీగా ఉంటది. సో, వాళ్ళు ఆ! కొంచెం అలవాటు పడలా వీటికింకా. సో, ఆ! ఇది మేము ఫస్ట్ మేము చేస్తున్నాం కాబట్టి అదొకటి కొంచెం ఉంటుంది. బట్ దేర్ ఇస్ ఎ మోర్ ఛాలెంజింగ్. దెన్ 20,000 పీపుల్ ఉంటారు తెలుగు వాళ్ళు ఈజీగా. రైట్. సో, మెయిన్ ఆకర్షణ ఏముండబోతుంది? అట్రాక్షన్ లైక్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ అదర్ తమన్ గారి మ్యూజిక్ అని చెప్పారు. ఇంకా ఏముండవు? సో, ఇప్పుడు మనకు మెయిన్ ఇదే అండి. అంటే ఇప్పుడు మనం హైలైట్‌గా చూస్తే డెఫినిట్‌గా సీఎక్స్‌ఓ ప్యానెల్ తర్వాత డాక్టర్ పాల్ మాణిక్యం గారని చెప్పేసి గట్ డాక్టర్. తను హుహు. గూడా వస్తున్నారు.
ఓకే. తను డెఫినెట్‌గా ఒక అనదర్ యూనో తను యూట్యూబ్‌లో హి ఈస్ ఎ వెరీ ఫేమస్ మనందరికి తెలుసు. తను అవును. హెల్త్ గురించి తను కూడా వస్తున్నారు. తను ఈస్ గోయింగ్ టు గివ్ ఎ సెషన్ ఆన్ ఇట్. ఆహ్, తర్వాత మన సీఎంఈ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సీఎంఈ ఉమెన్స్ ఫోరం పెద్ద ఎత్తున జరుగుతుంది. అండ్ మూవీ హ్మ్. ఇండస్ట్రీస్‌కొస్తే మనకు ఇప్పుడు 'డీజే టిల్లు' 'సిద్దు జొన్నలగడ్డ' గారు వస్తున్నారు. తను హ్మ్. ఇప్పుడు 2 వరుస హిట్‌ల పైన 'డీజే టిల్లు' పైన హ్మ్. తను మంచి కమాండ్‌లో ఉన్నారు. తర్వాత హ్మ్. 'శ్రీలీల' గారు వస్తున్నారు. తర్వాత 'శ్రీకాంత్' గారు అండ్ దెన్ రవి రాజా రవీంద్ర గారు ఇట్లా హ్మ్. 'మెహరీన్' అండ్ హ్మ్. శివారెడ్డి గారు ఇట్లా బంచ్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్నారు. 'దిల్ రాజు' గారు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతోని. హ్మ్. తరువాత పొలిటీషియన్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, మన కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి నాయిని నాగేందర్ రెడ్డి గారు అండ్ బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వస్తున్నారు. తర్వాత మనకి బీఆర్ఎస్ నుంచెళ్ళి మల్లారెడ్డి గారు, అండ్ తర్వాత హరీష్ రావు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఫ్యూ ఎమ్మెల్యేస్ వస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. సిమిలర్ వే మనకు బండి సంజయ్ గారు అండ్ ఫ్యూ మల్టిపుల్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీజేపీ కూడా వస్తున్నారు. సో, హ్మ్. ఓవరాల్‌గా మేము 3 పార్టీస్ నుంచెళ్ళి అందరిని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఈక్వల్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 3 పార్టీస్ ఉంటాయని అనుకుంటున్నాం. ఫర్ పొలిటికల్ ఫోరం. రైట్. రైట్. వంశీ గారు మళ్ళీ కన్వెన్షన్‌లోకి వెళ్ళబోయే ముందు ఔట్ ఆఫ్ ద కన్వెన్షన్ టీటీఏ అనే కాదు. సహజంగా ఇప్పుడేంటంటే ఒక కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాక వాళ్ళు ఎలక్ట్ అయిన డే 1 నుంచి వాళ్ళ కన్వెన్షన్ మీద అన్ని టార్గెట్స్ ఉంటున్నాయి. సో, సహజంగా ఏంటంటే ఈ 2 ఇయర్స్ పాటు వేరియస్ సర్వీసెస్ చేసి, ఆ సర్వీసెస్ అన్నింటిని కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ఒక సెలబ్రేషన్‌లా చేసుకునే కన్వెన్షన్ కాస్త అందరూ కలిసి అదేంటంటే ఒక ప్రెసిడెంట్ అంటే కన్వెన్షన్ కోసమే అనేటట్టుగా ఒక లేయర్ అయితే కనిపిస్తుంది. సో, ఈ విషయంలో టీటీఏ వాటికి దూరంగా ఎటువంటి సర్వీసెస్‌ని అందించింది? సో, వాటికి దూరంగా ఏ విధంగా నిలవగలుగుతుంది ప్రత్యేకించి? సో, కేవలం కన్వెన్షన్‌కే పరిమితం గాకుండా, ప్రధానంగా ఏదైతే మోటో సర్వీస్ అనే మోటో ఉందో, ఆ మోటో ప్రధానం కాకుండా సెలబ్రేషన్ ప్రధానంగా మారిన క్రమంలో మీరేం జేశారు? ఎలా జేస్తున్నారు? సో, మీరు చూస్తే అండి దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ అండి. అండ్ యాక్చువల్‌గా నేను ఆ! ఇక్కడికొచ్చింది కూడా మెయిన్ రీజన్ హ్మ్. వచ్చినప్పుడు కూడా మనకెందుకొచ్చాము అనంటే టీటీఏలోకొచ్చినప్పుడు కూడా నేను మెయిన్ మా పైల మల్లారెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాలు చూసేసేసి హ్మ్. దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి వచ్చినవే ఉంది అనన్నట్టు మెయిన్ మాకు. హ్మ్. మీరు చూస్తే గూడా నేను నా టర్మ్‌లో కోవిడొచ్చినప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నేను డెడికేటెడ్‌గా కోవిడ్‌కొక మనకు టీమ్‌ని ఫార్మ్ చేసేసేసేసి ఆ హ్మ్. టీమ్‌తోని ఆల్‌మోస్ట్ ఒక 800 ప్రాణాలు కాపాడగలిగాం అక్రాస్ ఆ! ఇండియాలో. హెల్ప్ హ్మ్. చేయగలిగాం. మనం కోవిడ్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసేసేసి నేను మా ఈ ఐటీ కంపెనీ రెమెడీస్‌విర్ గదా! ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసిండ్రు కదా! ఇంజెక్షన్స్ ఇచ్చాము. యాహ్! నేను గూడా కొన్ని పేర్లు అప్పుడు రిఫర్ చేశా. యాహ్! యెస్. యాహ్! సో, యాహ్! మనకు 24/7 కాల్ సెంటర్ రన్ చేసినాం మేము. ఆ! ఇండియాలో ఒక 40-50 పీపుల్‌ని పెట్టి 24 హ్మ్. అవర్స్ మనం చేసి చేయగలిగినాం. దాని హ్మ్. తర్వాత చూస్తే ఇప్పుడు నా ప్రెసిడెన్సీలో మీరు గనుక చూస్తే మనం అక్రాస్ యూఎస్ ఆల్‌మోస్ట్ ఒక 30 స్టేట్స్‌లో ఎవ్రీ మంత్ ఆల్‌మోస్ట్ ఒక ఫుడ్ డ్రైవ్ చేసినాం. ఏందది మనం హ్మ్. ఓన్లీ తెలంగాణకే తెలుగు స్టేట్స్‌కే కాకుండా మనం హ్మ్. ఉండే ప్లేస్ ఇక్కడ. మా పిల్లలు పుట్టిందిక్కడ. మన లోకల్ ఆ! అమెరికాకి గూడా మనం సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతోని హ్మ్. మనం నెక్స్ట్ జనరేషన్‌ని లెవరేజ్ చేసేసి ఎవ్రీ స్టేట్, ఎవ్రీ మంత్ ఒక ఫుడ్ డ్రైవ్ చేసాం. సో, మేము ఓకే. మోర్ థాన్ ఒక కపుల్ ఆఫ్ లాక్స్ 5-6 లాక్స్ మీల్స్ సర్వ్ చేసినాం. దట్స్ ఎ ఇంపాక్ట్. టుగెదర్‌గా పెడితే ఆ! మేము 5-6 లాక్స్ హ్మ్. మీల్స్ సర్వ్ హ్మ్. చేసాం. హ్మ్. సెకండ్ ఏందనంటే అలానే మన వింటర్‌లో బ్లాంకెట్ డ్రైవ్ అని చెప్పి డ్రైవ్ చేసినాం. అది హ్మ్. అది గూడా అన్ని ప్రాంతాలలో చేయగలిగాం. హ్మ్. థర్డ్ థింగ్ ఏంటంటే, మనకొచ్చే స్టూడెంట్స్‌కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. స్కిల్ గ్యాప్ ఉంది. అనని మనం ఒక అట్‌లీస్ట్ ఒక 800-900 సెమినార్స్ మనం ఒక స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ గాని, రీస్కిల్ డెవలప్‌మెంట్ గాని అవి చేయగలిగినాం. తర్వాత హ్మ్. ఇమ్మిగ్రేషన్స్ వచ్చినప్పుడు మన ఇమ్మిగ్రేషన్ అటార్నీస్ భాను గారితోని, అండ్ తర్వాత సంతోష్ సోమిరెడ్డి గారితోని వీళ్ళతోని కంటిన్యూయస్‌గా ఎవ్రీ మంత్ వెబినార్స్ చేశాను. అలానే హ్మ్. మనకు అనిల్ గాంధీ గారు ఏజ్ ఆఫ్ ఇన్‌టాక్స్ వాళ్ళతోని మనకు టాక్స్ సేవింగ్స్ గాని, ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని వాటి మీద కూడా ఇచ్చాం కమ్యూనిటీకి. అంటే మనము ఒకటేమో ఆహ్, ఆహ్, హూ ఆర్ ఇన్ నీడ్ వాళ్ళకి హెల్ప్ చేయడము. సెకండ్ ఏమో మన కమ్యూనిటీకి ఒక నాలెడ్జ్ పెంచి వాళ్ళకి హెల్ప్ చేయడము. థర్డ్ ఏందంటే మన కల్చర్‌ని ప్రిజర్వ్ చేయడం. ఈ మూడిటిని మనము చేయగలిగాము. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైమ్ బోనాలనేది ఎప్పుడు అమెరికాలో అంత పెద్ద ఎత్తున చేయలేదు. మేము మా హ్మ్.
నా ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు నేనేందనంటే బోనాలు అనేది స్టార్ట్ చేసేసేసి ఆల్మోస్ట్ ఒక 18 డిఫరెంట్ స్టేట్స్‌లో బోనాలు చేయగలిగినాం. అండ్ మీరు చూస్తే ఈసారి మీరు కూడా చెప్పారు మాతోని ఏందంటే ప్రతి స్టేట్‌లో మేము చేసిన బతుకమ్మని చూసేసి ఇంతవరకు అవును. ఏ అప్లికేషన్ ఇంత పెద్దగా బతుకమ్మ చేయలేదు అని. ఏ స్టేట్‌లో చేసిన బతుకమ్మకి కూడా మినిమమ్ 2000 మంది వచ్చిండ్రు మేము చేసిన బతుకమ్మకి. సో, అంత అవును. పక్కా చేయగలిగాము. సో, ఒక చిన్న హ్మ్. మచ్చు తునకేందంటే దానికి ఒక పాప ఇక్కడ మన సియాటల్‌లో బతుకమ్మ అయిపోయినంక వాళ్ళ స్కూల్‌లో ఎస్సే రైటింగ్‌లో హ్మ్. రాయమనంటే టాపిక్ ఆమె ఇక్కడ పుట్టిన పాపనే. మన ఇండియన్ ఆరిజిన్. హ్మ్. ఇంద్రసేన గారి వాళ్ళ పాపనే. ఎవరో గాదు. ఆమె బతుకమ్మ పైన ఎస్సే రాసింది. సో, మన ఓకే. పిల్లలు మన కల్చర్‌ని అలా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే రైట్. కాకుండా మీరు జూస్తే మేము డిసెంబర్ మొత్తము ఫస్ట్ టైమ్ ఐ థింక్ నేను ఈ ఆర్గనైజేషన్‌లో 8, 9 ఇయర్స్ నుంచి ఎళ్తున్నాను. ఫస్ట్ హ్మ్. టైమ్ 45 మెంబర్స్‌ని మేము హ్మ్. యూఎస్ నుంచి ఇండియాకెళ్ళి డిసెంబర్ హ్మ్. మొత్తం సేవా కార్యక్రమాలే చేశాము. మీరు చూస్తే గూడా మేము లాస్ట్ టైమ్ మీరు బోర్డ్ మీటింగ్‌కి వచ్చినప్పుడు వీడియో గూడా ప్లే యెస్. మీ చేశాను. స్పెషల్ కవరేజ్ సాక్షి కూడా స్పెషల్ కవరేజ్ యాహ్! చేసింది. సాక్షి స్పెషల్ కవరేజ్ యెస్. ఇచ్చారు. థాంక్ యూ. మీరు యెస్. ఫస్ట్ నుంచి మీరు సాక్షి నుంచి మేమేం చేసినా గాని దానికి ఆ! నాకు ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. సో, యెస్. ఆల్‌మోస్ట్ ఒక 20 డిఫరెంట్ విలేజెస్‌కెళ్ళామండి. నేనున్న 46 సంవత్సరాల నా దీంట్లో ఏజ్‌లో ఎప్పుడు ఇన్ని విలేజెస్ హ్మ్. ఎప్పుడు తెలంగాణలో తిరగలేదు నేను. రైట్. విలేజెస్ తిరిగి మనము ఆర్ఫనేజెస్‌కి హెల్ప్ చేశాము. ఆర్టిఫిషియల్ లింబ్స్ డొనేట్ చేశాము. మీకు తెలుసు హుహు. మేము మా వరంగల్‌లో మా క్యాంపస్‌లో జాబ్ మేళా అని పెడితే 1000 జాబ్‌లోకి 25 కంపెనీలు తీసుకెళ్ళి 1000 జాబ్‌లు ఇద్దామని చూస్తే 10,000 మందొచ్చారు అప్లికెంట్స్. అవును. ఆహ్, సో, అలాంటి కార్యక్రమాలు ఆల్‌మోస్ట్ 20 డిఫరెంట్ మనం డిఫరెంట్ రూరల్ విలేజెస్‌కెళ్ళేసేసేసి సేవా హ్మ్. కార్యక్రమాలు చేసాం. అది హ్మ్. డెఫినిట్‌గా దట్ వాస్ వన్ ఆఫ్ ద అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఏందంటే పీఆర్ వీటికి గాకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకనంటే అవును. మాకు మనం చేసే బిజినెస్ గాని, మనకున్న లైఫ్ స్టైల్ గాని, ఒక 2 వారాలు మనం వెకేషన్ తీసుకున్నామంటే ఇండియాకెళ్ళి తిరుపతికో, షిరిడీకో ఎళ్లి మన ఫ్యామిలీతోని ఒక ఫంక్షన్ చేసుకొని వస్తాం అంతే తప్ప, అన్నిటిని అవును. వదిలేసేసి కమ్యూనిటీ కోసము డెడికేటెడ్‌గా ఒక 3-4 వీక్స్ డెడికేట్ చేయడం అనేది చాలా తక్కువ. హ్మ్. ఈ ఆర్గనైజేషన్ వల్ల ఒక 40, 45 మంది ఒక 3 వారాలు డెడికేటెడ్‌గా అంటే నేను ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి కూడా ఎళ్ళలే కొంతమంది. జస్ట్ సేవా డేస్ ఓకే. చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు. సో, అది డెఫినిట్‌గా లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. సో, ఇవన్నీ చూస్తే హుహు. మీకే తెలుస్తుంది. మేము చేసింది జస్ట్ యాహ్! కన్వెన్షన్ కాదు. గ్రేట్ సర్వీసెస్ అండి మీరు చెప్పినయన్ని యాహ్! గూడా. సో, ఇప్పుడు ఒక ఇంకొక విషయం ఏంటంటే షార్ట్‌గా ఆన్సర్ చేయండి. మనకి నేషనల్ అసోసియేషన్స్ అన్నీ గూడా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఎప్పటినుంచో పూర్వం నుంచి ఉన్నాయి. సమస్యలు రావడం, లీడర్‌షిప్ ఎప్పటినుంచో ఉండడం ఇయన్నీ సర్వసాధారణం. కాకుంటే టీటీఏ ఎదుగుతున్న క్రమంలోనే పుట్టి అతి కొద్ది సంవత్సరాల్లోనే అనేక ఒడిదుడుకుల్ని చూసింది. సో, వీటన్నింటిని కూడా దాటుకుంటూ నిలబడింది. సో, ఆ క్రమంలో స్టిల్ ఏంటంటే ఏదో ఒక గ్లిచ్ అనేది నడుస్తా ఉండే క్రమంలో ఆ పరిస్థితిని ఎలా క్లియర్ చేసుకొని టీటీఏ అది ఛాలెంజ్‌ని ఏ విధంగా ముందుకు తీసుకొని వాళ్ళన్నిటిని కూడా కలుపుకొని ముందుకెళ్ళగలుగుతుంది. డెఫినిట్‌గా అండి. అంటే ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీలో నలుగురం ఉంటే వైఫ్, హస్బాండ్‌కి చిన్న గ్లిచ్ ఉంటది. లేకపోతే బ్రదర్స్‌కి గాని చిన్న గ్లిచ్ ఉంటది. అది కామన్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అనేది కామన్‌గా ఉంటది. ఇంత పెద్ద హ్మ్. ఆర్గనైజేషన్‌లో కూడా చిన్న చిన్న గ్లిచెస్ వస్తూనే ఉంటాయి. బట్ మాకొక హ్మ్. డెఫినిట్‌గా బ్లెస్సింగ్ ఏంటంటే మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి, ఏ గ్లిచ్ వచ్చినా హ్మ్. గాని మళ్ళీ తను రివైవ్ చేసుకుంటూ మా లీడర్‌షిప్ విజయపాల్ గారు అండ్ ద లీడర్‌షిప్‌తోని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో ఏంటంటే మాకు ఇష్యూస్ వచ్చినా గాని మీరేం వర్రీ కాకండి నేనున్నాను. నేను టేక్ కేర్ చేస్తాను అని చెప్పేసి తనిచ్చిన ప్రోత్సాహంతోని మళ్ళా కొత్త వాళ్ళు లోపలికి రావడం గాని, లేకపోతే మళ్ళీ న్యూ జనరేషన్‌ని ఇంక్లూడ్ చేయడం గాని, ఆపర్చునిటీస్ గాని వస్తూ ఉన్నాయి. బట్ యాహ్! ఓకే. వెరీ గుడ్ క్వెషన్. వి హాడ్ అప్స్ అండ్ డౌన్స్ లైక్ ఎవ్రీబడీ. బట్ వి ఆర్ స్టిల్ సర్వైవింగ్ అండ్ దెన్ కికింగ్ ఇన్. సో, అంటే ఒక ప్రెసిడెంట్‌గా ఎంతో బాధ్యత, భారం ఇయన్నీ ఉంటాయి. సో, మెయిన్ ముందు మీరు బాధ్యత నిర్వహిస్తున్న క్రమంలో మీరు చేయాలనుకుంటున్న అంటే కలెక్టివ్ ఒపీనియన్స్ అనేది డెఫినిట్‌గా అవసరం. ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ విల్ టేక్ ద డెసిషన్. సో, ఈ క్రమంలో సఫకేషన్ అనేది ఏ స్థాయిలో ఉండే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఇట్స్ కామన్ అండి. సఫకేషన్ అనేది కొంచెం ఉంటది. దేనికైనా ఉంటది గదా! అంటే ఇప్పుడు నా 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 ఆ! ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉంటది. ఏ అగైన్ ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఈస్ నథింగ్ ఈస్ రాంగ్. ఇప్పుడు మన లీడర్‌షిప్‌లో ఉన్నప్పుడు యెస్. కూడా అంతే. డిఫరెంట్ ఆఫ్ అబ్సల్యూట్‌లీ. ఒపీనియన్స్ అనేది మంచిదే. దట్ ఓపెన్స్ అప్ ఎ డిఫరెంట్ థాట్ పర్స్పెక్టివ్. సో, మనకెప్పుడు యాహ్! డిస్కషన్స్ అయినాయి. మాకెప్పుడు ఆర్గ్యుమెంట్స్ కాలేదు. ఆ! డిస్కషన్స్ మల్టిపుల్స్ అయినాయి. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అయినాయి.
కొన్ని సార్లలో ఇది కరెక్ట్ కాదనుకున్నాం. కొన్ని సార్లలో మనం చెప్పింది కరెక్ట్ అనుకుంటాము. సో, బట్ మాకున్నది ఒకటే ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ బెస్ట్ ఫర్ కమ్యూనిటీ, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద ఆర్గనైజేషన్. మన దట్స్ మోస్ట్ ఇండివిడ్యువల్ ఇంపార్టెంట్. పర్స్పెక్టివ్ కాకుండా ఆర్గనైజేషన్ అండ్ కమ్యూనిటీని ఫ్రెండ్‌గా పెట్టి ఆ డెసిషన్స్ అన్ని మేక్ చేయడం జరిగింది. అండ్ దెన్ మాకొకటి డెఫినిట్‌గా లీడర్‌షిప్ ఈస్ డెఫినిట్‌లీ ఎ బిగ్ రోల్ అండి. విజయపాల్ గారు అండ్ మల్లారెడ్డి గారు అండ్ భరత్ గారు, మోహన్ గారు వీళ్ళు దే ఆర్ డెఫినిట్‌లీ కీ రోల్ ప్లే చేశారు ఎవ్రీ ఆస్పెక్ట్‌లో. అండ్ దెన్ మాకు ఎంటైర్ సీఈసీ, మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏంటంటే అమేజింగ్ పీపుల్. మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాండింగ్ ఆర్‌విపిస్, ఆర్‌సీస్ ఒక ఫ్యామిలీ లాగా ఆ బాండింగ్ క్రియేట్ అయింది. దట్ ఎనేబుల్డ్ us to overcome all this. రైట్. రైట్ అండి. సో, ఓవరాల్ గా చూసినట్లయితే కన్వెన్షన్ ని ఆల్రెడీ మంచి మీరు అనుకున్నట్టు ఫండ్ కలెక్ట్ చేసామని అంటున్నారు. సో, ఈ క్రమంలో లాస్ట్ టైం ఏంటంటే ఆ బర్డెన్ అంతా తీసుకెళ్లి పిల్లర్స్ మీద మనం చాలా వరకు వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది చూసారు. సో, ఈసారి అటువంటి సమస్య రాకుండా చూసుకునే గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా సంస్థకి? అదే విధంగా సో, ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బట్ డెఫినిట్‌గా అంటే ఈసారి చూస్తే మీరు లాస్ట్ టైమ్ చేసిన దానికి ఇప్పటికి చూస్తే నేను ఒక ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి మొదలుపెడితే ఏప్రిల్ వరకి ఒక 15 సిటీస్ ఎళ్ళామండి. ఆ 15 సిటీస్‌కెళ్ళడం అనేది ఫస్ట్ టైమ్ జరిగింది. ఐ థింక్ టీటీడీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ జరిగింది. అన్ని ఫండ్ రైజింగ్ చేయడం అనేది. నాకు దానికి మా ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు చాలా సహాయం చేశారు. అండ్ తర్వాత మా అంటే ఫండ్ రైజింగ్ స్ట్రైట్ స్ట్రైట్ ఆన్సర్. బటన్ ఇస్తారా? లేదా? బటన్ ఇవ్వకుండా కంట్రోల్ చేసుకుంటారు. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే డెఫినిట్‌గా కొలాబరేటివ్ ఆర్గనైజేషన్. 100% ప్రెసిడెంట్‌కి ముందు ఆపర్చునిటీ మనకేమన్నా గాని విజయపాల్ గాని, మల్లారెడ్డి గారు గాని ప్రెసిడెంట్ ఈస్ డెఫినిట్‌లీ టేక్స్ షాట్స్ అని చెప్తూ ఉంటారు. డెఫినిట్‌లీ ఆ ఫ్లెక్సిబిలిటీ మాకిస్తున్నారండి. ఓకే. సో, ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో, యాహ్! నెక్స్ట్ ఏంటంటే ఫైనల్‌గా కంక్లూడ్ చేసే ముందు సో, అసోసియేషన్స్ అన్నీ కూడా ఫండ్ కలెక్ట్ చేయడం ప్రెసిడెంట్ అనేవాళ్ళు. దాన్ని అంటే కలెక్ట్ చేసిన ఫండ్ లేదా ఇంకా దాన్ని అప్పుల్లో కాస్త నెట్టే పరిస్థితి కూడా కనిపించింది. అలా కాకుండా కలెక్ట్ చేసిన ఫండ్‌ని కొంతైనా సర్వీసెస్‌కి మనం సేవ్ చేసుకొని చేద్దామనే క్రమంలో ఏమైనా ప్రయత్నం జరిగే భవిష్యత్తులో అయినా కనీసం ఆశించే అవకాశం ఉంటుందా? ఈ డెఫినిట్‌గా అండి. ఈ ఇప్పుడు మనకి ఈ కన్వెన్షన్ అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే సియాటిల్ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. ఐ థింక్ యాహ్! సో. యాహ్! మీరు ఇంకా బ్యాలెన్స్ యాహ్! చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. యాహ్! యాహ్! కన్వెన్షన్ ఫండ్‌లో డెఫినిట్‌గా ఉండదు. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఏందంటే, మేము సేవా డేస్‌కి హ్మ్. వి స్పెంట్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ $100,000. మనం ఒక ఆల్‌మోస్ట్ ఒక హ్మ్. 10 క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఇది చేసాం. ఒక $1 మిలియన్ వర్త్ ఆఫ్ సేవ చేసాం. అట్లనే మనం ఎవ్రీ దానికి ప్రతి దానికి మన టీమ్ ముందుకొస్తున్నారు డొనేట్ చేయడానికి. అండ్ సేవ హ్మ్. ఈస్ మా ఫస్ట్ గోల్. హ్మ్. సో డెఫినిట్‌గా మేము కమ్యూనిటీ సేవ చేయడంలో ముందుంటాం. రైట్. సో, ఫైనల్‌గా యంగ్ అండ్ డైనమిక్ వంశీరెడ్డి గారనే ప్రెసిడెంట్‌గా మీరు చేసి సో, ప్రధానంగా యూత్‌కి ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్‌స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళకి అదే విధంగా ఈ కన్వెన్షన్‌కి రావాలనుకునే మీరు ఇస్తున్న పిలుపు ఎటువంటిది? సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం వాళ్ళకి ఎటువంటి పిలుపునిస్తున్నారు? సో, ఫస్ట్ థింగ్ ఏందంటేండి సాక్షి సముఖంగా మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికి చెప్తున్నాము. మేము ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ సియాటిల్‌కి రండి. సియాటిల్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దెన్ వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ ఎ గ్రేట్ హాస్పిటాలిటీ. అండ్ దెన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా. సో, ప్లీజ్ కమ్ టు సియాటిల్. సెకండ్ ఏందంటే అండి నేను చెప్పే మెసేజ్ ఏందంటే నేను ఒక 2 సూట్‌కేసులతోనే అమెరికాకొచ్చాను. తర్వాత నేను మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నా ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. నేను మన ఆహ్, కమ్యూనిటీకి చెప్పేదేంటంటే, మేము చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఏమన్నారంటే మన పేరెంట్స్, రిస్క్ తీసుకోవద్దు. మనం జాబ్ జేసుకోవాలన్నారు. మన కమ్యూనిటీకి ఏంటంటే మనం రిస్క్ తీసుకోవాలి. మన జనరేషన్ ఇస్ డిఫరెంట్. మనము ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉండాలి. ఒక జాబ్ జేయడం కంటే ఏంటంటే ఇంకో 100 మందికి జాబ్ ఇచ్చేటట్టు ఉండాలి. దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏందంటే మన పుస్తకాలలోను, కాలేజ్‌లో చెప్పేదేంటంటే నెట్వర్కింగ్. రైట్? మీకు పీపుల్‌ని తెలవాలి. మీకు పీపుల్‌ని చూడాలి. పీపుల్‌ని కలవాలి. అప్పుడేమైద్దంటే సడెన్‌గా మీకేమైనా హెల్ప్ కావాలన్నా గాని మాకు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకేమైనా హెల్ప్ కావాలంటే సింహ గారు నాకు హెల్ప్ కావాలంటే మీరు చేస్తారు. ఎందుకు చేస్తారంటే మీకు తెలుసు కాబట్టి. అలా నెట్వర్కింగ్ కావడం కోసం ఇది అమేజింగ్ అవెన్యూస్ అండి. ఇవి జస్ట్ మీరు కల్చరల్ ఏదో వీళ్ళకి పని లేక చేస్తున్నారు అనుకోకండి. ఈ కమ్యూనిటీ అందరికి ఈ కమ్యూనిటీ కన్వెన్షన్‌లో ఒక 8-9 మంది బిలియనీర్స్ వస్తారు. వాళ్ళని మనం కలిసే ఆపర్చునిటీ కూడా ఉండదు. బట్ ఈ కన్వెన్షన్‌కొస్తే
వాళ్ళు 2 రోజులు మీతోని టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటది. అలానే ఇప్పుడు సీఈఓస్ కానీ, సీఎక్స్ఓస్ కానీ, బిజినెస్ పీపుల్ గానీ, డాక్టర్స్ కానీ వాళ్ళందరూ వస్తారు. సో, కమ్యూనిటీకి నేను చెప్పేదేంటంటే నెట్వర్కింగ్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు రండి, నెట్వర్క్ జేసుకోండి, ఫినాన్షియల్‌గా ఎదగండి. తరువాత కమ్యూనిటీకి మళ్ళీ గివ్ బ్యాక్ చేయండి. రైట్. చాలా చెప్పారు వంశీ గారు. చాలా మంచి విషయం చెప్పారు. సో, కంక్లూడ్ చేసే ముందు నాకొక ప్రశ్నుంది. అంటే సమాజంలోని ప్రశ్న మీకు అడుగుతున్నా. సో, ప్రధానంగా ప్రెసిడెంట్స్ అందరూ వాళ్ళ ప్రెసిడెంట్‌షిప్ అవ్వంగానే దే ఆర్ కంప్లీట్‌లీ ఇంకా మాకు ఈ వ్యవస్థతో సంబంధం లేదు. దీంతో అంటే ఏదో పేరెంటింగ్‌గా వచ్చాము, హలో చెప్పాము, కూర్చున్నాం, వెళ్ళిపోయాం అనే పరిస్థితి కాకుండా ఇంతే సిన్సియర్‌గా వంశీరెడ్డి గారు భవిష్యత్తులో కూడా పనిచేయగలుగుతారా? ఒకటి. 2 ఏంటంటే పని చేస్తుండేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కనెక్ట్ అయిన పీపుల్ ఒక రకమైన క్యాడర్ ఇదంతా బిల్డ్ అయ్యి ఉంటది కాబట్టి తద్వారా అజమాయిషీలు చెలాయించే పరిస్థితులు కాకుండా ఓన్లీ ప్యూర్ సర్వీసెస్ దానివల్ల ఏమవుతుందంటే సర్వీస్ కూడా ఆగిపోతుంది. ఈ క్రమంలో ఈ గ్యాప్ వస్తుందనే ఆలోచన అనేది కరెంట్ ప్రెసిడెంట్‌కి, పాస్ట్ ప్రెసిడెంట్‌కి ఉండే పరిస్థితి వాస్తవం మాట్లాడుకుంటే. ఇది ఉంటది. గ్యాప్ అనేది ఉంటది. సో, అలా కాకుండా ఆ క్యాడర్‌ను ఉపయోగించుకొని సర్వీస్ పరంగా మనం ఏ విధంగా ఇంకా బెస్ట్ చేయగలుగుతాం అనే పరిస్థితిలో వంశీరెడ్డి గారు ఏమైనా పని చేయగలుగుతారా? 100% గ్రేట్ క్వెషన్ ఇది. యాహ్! ఒకటేమైందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు నేను 8 ఇయర్స్, 9 ఇయర్స్ నేను టీటీఏలో ఉన్నాను. సో, హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా పర్స్‌పెక్టివ్ ఏమైతదనంటే, ఒక ప్రెసిడెంట్‌గా ఆ! చేసేవారికి ఏమైతదంటే బర్న్ అయిపోతావు ఆల్రెడీ. ఏమైతదంటే యెస్. 8 సంవత్సరాలు చేసినంక ఏమైతదంటే ఫ్యామిలీ‌లా టైం పోతది. నీకు ఫినాన్షియల్‌గా నువ్వు అవును. టైమ్ స్పెండ్ చేసుకుంటావు. నీకు బిజినెస్‌గా నీకు లాస్ ఉంటది. బట్ యెస్. కమ్యూనిటీకి సేవ చేస్తున్న ఒక సాటిస్ఫాక్షన్‌తోని బయటకొస్తారు. వచ్చినంక అవును. ఏమైతదంటే మనము మళ్ళీ బ్యాక్ ఆన్ ఫ్యామిలీ గాని, బిజినెస్ గాని ఫోకస్ పెట్టడం అనేది డెఫినిట్‌గా చేయాలి. ఎందుకంటే లాస్ట్ 1, 1 2, 3 ఇయర్స్ నుంచెల్లి నా హ్మ్. ఫ్యామిలీ చాలా సాక్రిఫైస్ అయింది. దాని తర్వాత బిజినెస్ కూడా ఇంపాక్ట్ ఉంది. హ్మ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏందంటే, నేను చేసిన ప్రతి స్టెప్‌లో మా లీడర్‌షిప్ నన్ను సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఎస్పెషల్లీ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు. అమేజింగ్‌గా నేనెక్కడ దేనికెళ్ళినా గాని ఒక బ్రదర్ లాగా హి ఈస్ ఆల్‌వేస్ దేర్. సో, తన ప్రెసిడెన్సీలో కూడా నేను 100% అంతే సహకారంతోని చేస్తూ ఉంటాం. అండ్ మనము లీడర్‌షిప్ లాగా నెక్స్ట్ జనరేషన్‌ని 100% వీళ్ళు ప్రోత్సహిస్తాము. అదొక కంట్రోల్ ఫ్రీక్ లాగా గాకుండా వాళ్ళకొక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేసేసి మనము గైడెన్స్ పరంగా గాని, ఫినాన్షియల్ పరంగా గాని ఆల్‌వేస్ టీటీఐ ఈస్ లైక్ ఎ మదర్ టు మీ. యాస్ లాంగ్ యాస్ ఐయామ్ దేర్ డెఫినైట్‌లీ నా సపోర్ట్ 100% ఉంటదండి. రైట్ అండి. ఫైనల్ కాల్ ఫర్ ఇటు ఇండియాలో ఉండేవారు, అటు అమెరికాలో ఉండేవారు మన తెలుగు వారికి మీ ఆహ్వానం మెసేజ్. థాంక్ యూ సింహ గారు. ఆల్‌వేస్ నేను టీటీలో జాయిన్ అప్పటి నుంచెల్లి ప్రతిసారి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు త్రూ సాక్షి నుంచి. సాక్షి ప్రేక్షకులందరికి రైట్. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కమ్యూనిటీకి, ఇండియాలో ఉన్న వారికి యాస్ వెల్ యాస్ అమెరికాలో ఉన్న వారికి ప్లీజ్ మే 24, 25, 26 సియాటల్ కన్వెన్షన్ సెంటర్ సియాటల్‌లో అందరూ రండి. మిమ్మల్ని హోస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంజాయ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్లీజ్ కమ్ టు సియాటల్. సీ యూ సూన్. థాంక్ యూ వెరీ మచ్. సో, థాంక్ యూ సో మచ్ అండి. మీరొచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు ఖచ్చితంగా సక్సెస్ కావాలని సాక్షి తరపున కోరుకుంటున్నాం. సో, ఇదివరకు సాక్షి ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంది. అదే విధంగా భవిష్యత్తులో కూడా టీటీఏకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని తెలియపరుస్తున్నాం. థాంక్ యూ సో మచ్. సో, చూసారు కదండీ! ఓవరాల్‌గా చూసినట్లయితే టీటీఏ కన్వెన్షన్‌ని వంశీరెడ్డి గారి మాటల్లో ఒక భగీరథ ప్రయత్నం. ఇదివరకు ఎన్నడూ కూడా ఒక జరగని కన్వెన్షన్ సియాటిల్‌లో మేము చేస్తామని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని అది నిర్వహించే క్రమంలో ఆయన ముందుకు పోతున్నారు. ఈ కన్వెన్షన్ మే 24, 25, 26 తేదీల్లో జరుగుతుంది. దీనికి ప్రతి తెలుగు వారికి కూడా ఆయన ఆహ్వానం పలకడం జరిగింది. సో, ఖచ్చితంగా ఒక మంచి హాస్పిటాలిటీ అదే విధంగా తెలుగు వారందరూ సియాటిల్‌లో ఒకే దగ్గర చేర్చే క్రమంలో ఆయన సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.